ఓకే. ఈరోజు మన ఆక్యుప్రెషర్ క్లాస్‌లో 24 అవర్స్‌లో ఏ ఆర్గాన్ ఏ టైంలో పనిచేస్తుంది, ఆ ఆర్గాన్ యొక్క శరీరం మీద ఏ విధంగా ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తుంది అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము. ఈవినింగ్ 7-9 పెరికార్డియం రాసుకోండి. 7-9 పెరికార్డియం. పెరికార్డియం PERICARDIAN డిఐఏఎం పెరికార్డియం. దాని పేరు పెరికార్డియం. అంటే ఇది గుండె మీద ఒక ఆవరణలా ఉంటుందన్నమాట. గుండెకి ఒక సపోర్ట్, సెక్యూరిటీ. గుండెకి పైన ఒక ఆవరణలా ఉంటుంది. గుండెకి ఏదైనా ప్రాబ్లం రావాలంటే ముందు దీనికి రావాలి. బాడీ గార్డ్ అనమాట ఇది. ఓకే. దీనికి ప్రాబ్లం వస్తే కనుక హార్ట్ ప్రాబ్లం వస్తుంది, స్టమక్ ప్రాబ్లం వస్తుంది, మోషన్ ప్రాబ్లం వస్తుంది, సిక్నెస్ వస్తుంది. అంటే ఎప్పుడైనా ప్రయాణంలో బడలిక వల్ల అనారోగ్యం వస్తుంది అనమాట. మానసికంగా వీక్ అవుతారు. మానసికంగా వీక్ అవుతారు. మెంటల్ గా డిస్టర్బ్ అవుతారు. ఛాతీలో తిమ్మిరి, నొప్పిలాగా ఉంటుంది. ముఖం అంతా వాసినట్టు ఉంటుంది. ఈ చంకల్లో వాపు ఉంటుంది. చంకల్లో వాపు ఉంటుంది. కండరాల్లో తిమ్మిరి, కండరాల్లో నొప్పి, కండరాలు బిగిసిపోవడము ఉంటుంది. చేతులు చెమటతో నిండి ఉంటాయి. ఇప్పుడు ఈ టైంలో మనకి వర్క్ చేసేసుకుని 5-7 లోపు మనము కొద్దిగా 3-5 లోపు ఎక్సర్సైజ్ ప్రాణాయామం అనుకున్నాము. 5-7 లోపు మనం లైట్ డిన్నర్ తీసుకోవాలనుకున్నాము. ఇప్పుడు ఈ టైంలో లైట్ రీడింగ్, కొద్దిపాటి ఆధ్యాత్మిక పుస్తకము చదువుకుని మనస్సుని ప్రశాంతత చేసుకోవాలి. స్త్రీ పురుషులు ఏదన్నా మానసికంగా చక్కగా మాట్లాడుకునే టైం ఇది. సెక్స్ లో పాల్గొవచ్చు కూడా ఈ టైంలో. సెల్ఫ్ లవ్ అనేది ఏదైతే ఉందో ఈ టైంలో మనకి మనం సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం నిద్రకి ఉపక్రమించే టైం కాబట్టి ఇక్కడ నుంచి నిద్ర అమ్మా ఇప్పుడు సెల్ఫ్ లవ్ మనల్ని మనం ప్రేమించుకోవాలి ఈ టైంలో. అంటే చాలా మంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. చాలా మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. నేను ఎందుకు పని చేయను, నా వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఎవరి వల్ల నాకు ఉపయోగం ఉండదు, నా జీవితం ఎందుకు అట్లా ఇట్లా ఫీల్ వస్తూ ఉంటుంది చాలా మందికి. ఇప్పుడు
ఆర్థిక బాధలున్నప్పుడు అమ్మా తల్లి. అదే అంటున్నాను. అదే దానికే చెప్తున్నాను. చాలా మంది ఇలాగ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కెళ్ళిపోతుంటారు. నేను అంటే ఎట్లాగంటే ఆర్థిక ఇబ్బందులున్నా, సామాజికంగా బయట గాని, ఇంట్లో గాని గొడవలుంటున్నా, లేదు అనారోగ్యాలతో బాధపడుతున్నా, మన మీద మనము జీవితం మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటది చాలా మందికి. ఛీ! ఈ ఎదవ జీవితం చనిపోతే బావుంటుందిరా బాబు! ఈ గొడవలతో నేను చచ్చిపోతున్నాను. ఈ అనారోగ్యంతో చచ్చిపోతున్నాను. ఇలా బాధపడి ఉండేదానికంటే చనిపోవడం బెస్ట్ అన్న ఫీల్ చాలా మందికి ఉంటుంది. అట్లాంటి వాళ్ళు జీవితంలో చాలా కోల్పోతూ ఉంటారన్నమాట. ఎంత కోల్పోతారంటే ఇక జీవించడానికి ఇంట్రెస్ట్ లేక ఆత్మహత్య చేసుకుందామా అన్న ఫీల్ వచ్చేస్తుంటది. ఎందుకు ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేకపోతే బయట డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేదంటే ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, లేదంటే లవ్ ఫెయిల్యూర్ అవి ఉండొచ్చు. రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి ఎమోషనల్‌గా. అట్లాంటి వాళ్ళందరూ కూడా చనిపోవాలన్న ఆలోచన వచ్చేస్తుంటదనమాట. లేదంటే ఇంట్లోంచి బయటికెళ్ళిపోవాలన్న ఆలోచన వచ్చేస్తుంటది. అందుకోసము మనము ఈ 3-5 ఎక్సర్‌సైజు, ప్రాణాయామం, ధ్యానం చేసిన తర్వాత ఈవెనింగు మనకి 5-7 లోపు ఆహారం తీసుకున్న తర్వాత ఇప్పుడు రిలాక్సేషన్‌గా ఆలోచించుకోవాలి. నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? నా మనసులో ఇట్లాంటి భావాలు ఎందుకొస్తున్నాయి? అసలు నాకు ఈ జీవితానికి ఏం కొదవుంది? అసలు ఏం కోల్పోతున్నాను నేను? నేనెవరి వల్ల ఇబ్బంది పడుతున్నాను? నాకెవరి వల్ల ఇబ్బందొస్తుంది? అసలు నేను ఈ జీవితాన్ని ఎందుకు తీసుకున్నాను నేను? ఈ జీవితంలో ఏం సాధించడానికొచ్చాను? ఏం సాధిస్తున్నాను? ఏం సాధించట్లేదు. ఇట్లాగా మనల్ని మనం తర్కించుకోవాలి ఈ టైంలో. తర్కించుకొని లేదు లేదు నేను ఈ ఆలోచన చేసుకునేది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని ఆలోచన చేసుకుంటే పూర్వం రోజుల్లోకెళ్ళిపోవాలి మనం. ఋషులు భగవత్ స్వరూపం అంటే రాముడికి కష్టాలు లేవా? కృష్ణుడికి కష్టాలు లేవా? భగవత్ స్వరూపమైన ఆయనకే కష్టాలున్నాయి కదా! రాముడికి గాని, కృష్ణుడికి గాని. లేదు ఎంతోమందికి ఋషులకి ఎంతోమంది ఎన్ని కష్టాలు లేవు? రమణ మహర్షి లాంటి వారికి అనారోగ్యం రాలేదా? ఆయన ఈ శరీరం కాదనుకున్నాడు గదా! నేను శరీరం కాదనుకుని జీవించాడు గదా! అట్లా ధ్యానం చేసిన వ్యక్తికి రాచపుండొచ్చింది గదా! అయినా రాచపుండు కూడా లెక్క చేయకుండా ఆయన బాధని కూడా సహిస్తూ జీవించాడు గదా! ఇచ్చేయి. అట్లాంటి బాధను కూడా సహిస్తూ జీవించాడు గదా! మరి అట్లాంటిది నాకు ఈ అనారోగ్యం వస్తే నేనెందుకు చనిపోవాలనుకున్నాను? లేదు. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేసాడు. అంటే యువరాజుగా ఉండి యువరాజు యొక్క పట్టాభిషేకం రేపొద్దున్న అవుతదనుకున్న సమయంలో, ఈ సమయంలో రాముడు అడవులకెళ్ళిపోవాల్సొచ్చింది తండ్రి మాట మీద. ఒకే ఒక్క మాట మీద తండ్రి మాట మీద తీసుకొని ఎళ్ళిపోయాడు. అంటే యావత్ సామ్రాజ్యాన్ని అధిష్టానం వహించే స్థితి నుంచి ఇంకా సన్యాసం తీసుకొని ఎళ్ళిపోయినట్టుగా ఎళ్ళిపోయాడు. మొత్తం కోల్పోయినట్టే కదా! 14 సంవత్సరాలంటే మాటలేం గాదు. సరే అక్కడికెళ్ళిన తర్వాత అక్కడ సీతా వియోగంతో ఎంత బాధపడ్డాడు. ఆయన ఎన్ని కష్టాలని ఓర్చుకుని పైకి మళ్ళీ జీవించాడు. ఇట్లాగా మనము ఈ టైంలో పూర్వం జరిగిన వాళ్ళ గురించి, తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళ యొక్క బాధలు, ఇబ్బందులు, అనారోగ్యాల గురించి వాళ్ళు జీవించట్లేదా? మరి నేనే ఎందుకిలా అయిపోతున్నాను? ఇది కరెక్టా? కాదు. కాదు. వీళ్ళందరికంటే నాకెంతో కొంత బెటర్ ఫ్యూచర్ ఉంది. ఎలాగా? అంటే నిన్నటి వరకు ఎలా జీవించాను? లేదు మొన్నటి వరకు ఎలా జీవించాను? అంటే ఎప్పటి నుంచి కష్టాలు పడుతున్నాను? పలానా రోజు నుంచి కష్టాలు పడుతున్నాను. పలానా రోజు నుంచి ఇబ్బంది పడుతున్నాను. పలానా రోజు నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. అంతకుముందు నేను బాగున్నాను గదా! అది అది గుర్తులేదా నాకు? అని సెల్ఫ్ లవ్ అక్కడికక్కడ చేసుకోవాలి. అంటే నేను బ్రతికుండాలి. నేను బ్రతికుంటేనే నేను ఏదైనా సాధించగలను. నేను చనిపోతే నేనేం సాధించగలను? ఏమి సాధించలేను. ఇది స్పిరిచువాలిటీకి, సైన్స్‌కి లింక్ అన్నమాట ఇది. నా ఆర్గాన్స్ ఈ విధంగా ఎందుకు అనారోగ్యం పాలయ్యాయి. సో, దీనికి నేనేం తీసుకోవాలి ప్రికాషన్స్? ఇప్పటిదాకా నేనేం తీసుకోలేదు. ఏం తీసుకోలేకో నాకు నా ఆర్గాన్స్ వీక్ అయినాయి. నాకు అనారోగ్యం వచ్చింది. సరే ఇక్కడి నుంచి నేను ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటే నేను ఆరోగ్యంగా జీవించగలను? లేదు సొసైటీలో నాకు ఇబ్బందులొస్తున్నాయి. భార్యతో గాని, భర్తతో గాని, పిల్లలతో గాని, అత్తమామలతో గాని ఎవరితో ఇబ్బందొస్తున్నాయి.
లేదా బయట వాళ్ళతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ ఏదన్నా వస్తున్నాయి గొడవలు. ఓకే. ఎందుకు వస్తున్నాయని. సో ఈ ప్రాబ్లం వల్ల. ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది అంటే ఈ ప్రాబ్లంని ఎవరు సాల్వ్ చేయాలి? బయట వాళ్ళ? కాదు. నాకుగా నేనే. నాకుగా నేనే. నేను అహంకారంతో ఉన్నాను. ఇగోతో ఉన్నాను. అంటే ఎవరి మట్టుకు వాళ్ళు అహంకారంతో ఉన్నాను అనుకోరు. ఇగోతో ఉన్నాం అనుకోరు. కానీ అహంకారంతోనే జీవిస్తున్నాం. నేను ఫలానా అని నా మీద నేను యేసుకున్నాను. పలానా గురూజీని, పలానా తండ్రిని, లేదు పలానా భర్తని, లేదు పలానా తండ్రికి కొడుకుని, లేదా పలానా మామగారికి కోడల్ని. ఈ విధంగా మనకు మనం ఒక స్థితి పెట్టుకున్నామనమాట. లేదు పలానా లాయర్‌ని, పలానా డాక్టర్‌ని, పలానా ఏదో సినిమా యాక్టర్‌ని, సమ్ యాక్టర్‌ని ఇలా గొప్పగా పెట్టుకున్నాం మనం. పెట్టుకొని మన మాట అందరూ ఇనాలి. వినకపోతే వాళ్ళని నేను దూరం చేసుకుంటాను. ఎందుకంటే వీళ్ళందరికి నేను లీడర్‌ని పోని. ఒక రాజకీయ నాయకుడిని, గొప్ప లీడర్‌ని. వీళ్ళందరూ నా మాట ఇనాలి అని ఏదో ఒకటి మనం రాత పెట్టుకుంటాం. మన మీద గొప్ప మనం పెట్టుకుంటాం. ఈ గొప్ప పెట్టుకోవడం వల్ల దీన్ని అహంకారం అంటాం మనం. చాలా మంది అంటారు దీన్ని అహంకారం అని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఓకే. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను నా ధర్మంలో జీవించానా? ఓకే. నేను నా ధర్మంలో ఎలా జీవించాను? అంటే పూర్వం ఇప్పుడు ఒక జడ్జి గారు వాదోపవాదాలిని జడ్జిమెంట్ ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే వీరి యొక్క వాదన విని ఇప్పటికిప్పుడు ఆలోచన ఆయనకి రాదు. ఇప్పటికిప్పుడు ఆలోచనతో జడ్జిమెంట్ ఇచ్చారు. సరే ఇన్నాను కదా! పలానా రోజుకి నేను జడ్జిమెంట్ ఇస్తాను అని వాయిదా ఏస్తారు. ఏసి ఆ పలానా రోజులోపు ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి మునుపు ఏం చేస్తారంటే పూర్వం జడ్జిలు ఇచ్చిన తీర్పులు చదువుతాడాయన. ఇట్లాంటి కేసులు అంటే ఎక్కడని ఏ కేసులుంటాయి. ఎక్కడైనా ఏ కేసు కొత్త కేసులు ఏవి రావు. దొంగతనం కేసో, మానభంగం కేసో, లేతే విడాకుల కేసో, లేదంటే ఆహ్, మర్డర్ కేసులో, లేకపోతుంటే ఇంటి గొడవలో, ఆస్తి గొడవలో ఇయ్యే ఉంటాయి. ఇట్లా అయ్యే ఉంటాయి. అంతకుమించి కొత్తగా ఏమి కేసులేమి వచ్చేయవు. సో, ఇట్లాంటి కేసుల్లో జడ్జిమెంట్ ఎట్లా ఇచ్చారు పూర్వం జడ్జిలు అని చూసి ఒక 10 సెలెక్ట్ చేసుకుంటాడు. 10 సెలెక్ట్ చేసుకున్నలో అందులో ఎక్కువ మెజారిటీ ఏవి ఉన్నాయో చూసుకొని, ఓకే. వాళ్ళ ఆలోచన దీన్ని క్రోడీకరించేసుకొని, ఈ పలానా నేను రాస్తున్నాను. నేను రాస్తున్నానంటే కూడా పూర్వం పలానా జడ్జి, పలానా జడ్జి, పలానా జడ్జి ఈ విధంగా పలానా తీర్పు ఇచ్చాడు. సో, నేను కూడా దాన్ని ధృవీకరించుకొని నేను కూడా ఇలా ఇస్తున్నాను తీర్పు అనేస్తాడు. ఇంత సొంతంగా నా నిర్ణయం అని చెప్పి రాయడు. ఏ జడ్జి అయినా అట్లా చేస్తాడు. అట్లానే నేను హ్మ్. నా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఒక ధర్మంలో ఉన్నాను. ఓకే. ఈ ధర్మాన్ని ఏ విధంగా నేను తీసుకున్నాను? పలానా రాముడిని తీసుకున్నానా? పలానా కృష్ణుడిని తీసుకున్నానా? లేదంటే పలానా సీతమ్మ వారి దగ్గర తీసుకున్నానా? పలానా అనసూయ దగ్గర తీసుకున్నానా నేను? వాళ్ళు జీవించినట్టుగా నేను జీవించానా? ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే. ఈ ఈ ఈ విధంగా జీవించినప్పుడు అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనం చెప్పింది లేదంటే మనం చూసింది 10 మంది రైట్. ఈయన కరెక్ట్ అని అన్నారంటే అది మన సెల్ఫ్ రెస్పెక్ట్. లేదు పలానా వ్యక్తి ఇది రాంగ్ అన్నారంటే అప్పుడు ఆలోచించుకోవాలి. పలానా వ్యక్తి రాంగ్ అన్నారంటే ఎందుకు అన్నారు? ఏదో లోపం నాలో కనబడితేనే కదా పలానా వ్యక్తి రాంగ్ అన్నారు. అన్నారని చెప్పేసి వాళ్ళతో వాదన దిగిపోకూడదు. వాదన దిగకుండా నాలో నేను వెళ్ళిపోవాలి లోపలికి. ఇలాగా అంటే మీరెప్పుడు కూడా మన జీవితంలో ఏ సందర్భంలో సరే మనం పైకి రావాలి అంటే క్రిటిసైజ్‌ని ఛాలెంజ్‌గా తీసుకోవాలి. పొగడ్తని గొప్పగా తీసుకోకూడదు. క్రిటిసైజ్‌ని ఛాలెంజ్‌గా తీసుకుంటే గనక అప్పుడు మనం ఎదగగలం. ఇటు ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఆనందంగా ఏ విధంగా ఎదగాలన్నా సరే క్రిటిసైజెస్ తీసుకోవాలి. ఏ వ్యక్తి కూడా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా 99% క్రిటిసైజ్‌ని తీసుకోడు. విమర్శను తీసుకోడు. విమర్శను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఈ భూమి మీద సస్టైన్ అవ్వగలరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా విమర్శను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఈ భూమి మీద సస్టైన్ అవ్వగలరు. కష్టాన్ని ఎవరైతే తీసుకుంటారో, కష్టాన్ని ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్ళే ఈ భూమి మీద సస్టైన్ అవ్వగలరు. ఎందుకంటే ప్రకృతి కూడా ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. పంచభూతాల్లో ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది.
ఇప్పుడు కాలం చూడండి, శీతాకాలము, వర్షాకాలము, ఎండాకాలము. ఇలా ఎన్ని కాలాలు ఉన్నాయి? ఎందుకు వచ్చినవి ఇలాగా? ఎప్పుడు ఒకేలా ఉండాలి కదా! ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడున్నాడు. సాయంత్రం నుంచి మళ్ళీ ఉదయం వరకు చంద్రుడున్నాడు. సూర్యుడు ఒక్కడే పాలించొచ్చు కదా! వేడినివ్వచ్చు కదా! మళ్ళీ చల్లదనం ఎందుకు కావాలి? అప్పటికప్పుడు వర్షం వస్తుంది. అప్పటికప్పుడు ఎండొస్తుంది. ఎందుకు ఒకే విధంగా ఉండాలి గదా! కుదరదు. ఎందుకంటే ఇది ప్రపంచం ఇలాగే ఉంటుంది. అందువల్ల నా జీవితంలో కూడా నేనెప్పుడు ఇలాగే ఉండాలనుకోకూడదు. మార్పులు వస్తూ ఉంటాయి. అనారోగ్యం వచ్చినప్పుడు కుజించిపోవడము, ఇంకా నా జీవితం అయిపోయిందనుకోని ఇంకా ఇట్లా లోపలికెళ్ళిపోతుంటారు వెనక్కి. కాదు. అనారోగ్యం వచ్చి చాలా మంది బాధపడుతూ ఆరోగ్యవంతులు అవ్వలేదా? వాళ్ళెలా అయ్యారు? నేనందుకే అట్లా అవ్వకూడదు. నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను. ఆర్థిక ఇబ్బందులు పడిన వాళ్ళు మళ్ళీ ఆర్థికంగా ఎదుగుదల వచ్చినోళ్ళు లేరా? ఉన్నారుగా. వాళ్ళు ఏ బాటలో నడిచారు? ఏ రూట్‌లో ఎళ్లారు? ఇలా మనం ఒకటి లింక్ చేసుకొని ఎదగడానికే చూడాలి. ఒకటికి లింక్ చేసుకొని అనారోగ్యంగా ఉన్నని ఆరోగ్యవంతంగా అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నా మీద నేను ప్రేమించుకుంటానో, సెల్ఫ్ లవ్, నన్ను నేను ప్రేమించుకుంటాను. నా దేహాన్ని నేను ప్రేమించుకుంటాను. అప్పుడు ఈ భూమి మీద నేను జీవించగలను. ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యవంతంగా. అది ఈ ఈ టైంలో మనం చేసుకోవాలి అలాగా. ఎక్కడ లోపం ఉంది? మనం అంటాము, లేదు ఎదుటి వాళ్ళదే లోపం. కాదు. ఎదుటి వాళ్ళది కాదు. నాదే లోపం. నాదే లోపం అని ఎప్పుడైతే తీసుకున్నామో, ఇప్పుడు నా కడుపు నొప్పొచ్చిందండి. ఉదాహరణకి. ఎందుకు? ఇందాకేదో పకోడీ తిన్నాను. అందుకు కడుపు నొప్పొచ్చింది. అరె! నా కడుపు నొప్పి రావడానికి నా భార్య కారణము. ఎందుకంటే ఆవిడ పకోడీ పెట్టడం వల్ల నాకు కడుపు నొప్పి వచ్చింది అంటే ఎట్లాగా? ఆవిడ తింటారేమో అని చెప్పి నాకు పకోడీ ఏసి పెట్టింది పొద్దున్న ప్రేమగా. అదేదో నూనెలో ఏపించింది. నేను నూనె ఏసుకోను. నూనె లేకుండా అన్నం వండుకుంటాను. కూర వండుకుంటాను. కాబట్టి ఆవిడ నూనెలో ఏపింది. అందువల్ల నాకు కడుపు నొప్పి వచ్చిందంటే, ఆవిడది ప్రేమగా పెట్టింది. తినాలంటే తినడము. తినకపోతే మానేయడము. అది నేను ఆలోచించుకోవాలి. నా కడుపు నొప్పి రావడానికి ఆవిడ కారణము. నా కడుపు నొప్పి రావడానికి పకోడీ కారణం అంటే ఎట్లా? ఇక్కడ తప్పెవరిదుంది? నాదేగా ఉంది. నేనెవరికో అప్పిచ్చాను. వాళ్ళు తిరిగి డబ్బివ్వలేదు. ఆళ్ళు తప్పు అనడానికి ఎలా కుదురుతది? వాళ్ళిద్దామనుకోవచ్చు. మన టైం బాగోక వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం రాకపోవచ్చు. వచ్చిన వాళ్ళకేదో కష్టం రావచ్చు. మనకిద్దామనుకున్న టైంలో వాళ్ళకేదో కష్టం రావచ్చు. అది అతను మోసగాడంటే ఎట్లా కుదురుతది? అసలు నేను అప్పు ఇవ్వడమే తప్పు. ఎట్లాంటి పరిస్థితులైనా సరే. ఇచ్చేయమంటే అది వస్తే రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టి నిమ్మని చెప్తుంది శాస్త్రం. లేదు ఇవ్వకపోతే నాకు ఇబ్బందొస్తుంది కాబట్టి ఒక రూ. 10 అడిగిన వ్యక్తికి ఇవ్వాలనిపిస్తే ఒక రూపాయి ఇచ్చి నా దగ్గర రూపాయి తీసుకోండి. ఉంటే ఇచ్చేయండి లేదంటే పర్వాలేదు. అని చెప్పిస్తే ఆ రూపాయి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అదే రూ. 10 ఇవ్వకపోతే బాధేస్తుందిగా నాకు. ఇచ్చింది కారణం నేను. ఇవ్వకపో ఇవ్వకపోవడానికి కారణం వాళ్ళని చెప్తున్నాం మనం. కాదు. నా టైం బాగోక నాకు రా తిరిగి రాకపోవచ్చు. ఇలాగా ఒక మాట కలవకపోతే ఇంట్లో అత్తమామలకు గాని, అత్తకోడళ్ళ దగ్గర గాని, లేదంటే భార్యాభర్తల మధ్య గాని, తల్లిదండ్రుల మధ్య గాని, వాదాలు ఎలా పెరుగుతాయంటే ఆహ్, అహంకారం. దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇందాక నేను చెప్పింది వేరు. మన ధర్మంలో మనం నుంచున్నప్పుడు అది సెల్ఫ్ రెస్పెక్ట్ అది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కూడా తీసుకొని, లేదు నేనింత ధర్మంలో నుంచున్నా కూడా నాకు ఇబ్బందొస్తుంది కాబట్టి ఇప్పుడేం చేయాలి నేను? అంటే విడిపోవడమా? విడిపోవడం అనేది ప్రతిదాని సమస్య పరిష్కారం కాదు. కాబట్టి నేనే తగ్గుంటే గనక, నేనే తగ్గుంటాం గనక ఏమైపోతుంది? ఏం కోల్పోతా నేను? ఎవరి ముందు కోల్పోతా నేను? నేనంటూ ఎంతమంది పరిచయం ఈ భూమి మీద? మా చుట్టాలు ఒక 100 మందుంటారు. నా భార్య చుట్టాలు ఒక 100 మందుంటారు. 200 మంది. నా స్నేహితులు ఒక 50 మందుండొచ్చు. 250 మంది. అంతేనా?
251 వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎవరో పరిచయం చేసుకోవాలా. అంతే కదా! నేను ఎవరి దగ్గర తగ్గిపోతున్నాను? నా చుట్టాల దగ్గర తగ్గిపోతున్నాను. నా తేలి చుట్టాల దగ్గర తగ్గిపోయినంత మాత్రం నాకు చిన్నదనం ఏమి వచ్చేస్తుంది? వచ్చిందని అనుకుంటే వాళ్ళ కర్మ. నేనెప్పుడు గొప్పే కదా! అది నాకు తెలుసు. నేనేం తప్పు చేయడం లేదు. నేను ధర్మంలో నేనున్నాను. వాళ్ళు ఎన్ననుకున్నా వాళ్ళే పడతారది. అందుకే అంటారు, ఒక వేలు ఇలాగ చూపిస్తే 3 వేలు నీ వైపు చూపిస్తా అంటారు. కాబట్టి నేను తగ్గేదేమీ లేదు. తగ్గినట్టు కనబడతానేమో అంతే. ఎందుకు? ఎందుకు అంటే ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది నేను ఈ శరీరాన్ని కాను. నేను ఈ శరీరాన్ని కాను. నేను ఆత్మస్వరూపాన్ని. పరబ్రహ్మ స్వరూపం నుంచి వచ్చిన ఆత్మస్వరూపాన్ని. ఈ ఈ శరీరంతో కొన్నాళ్ళు ఈ భూమి మీద జీవించడానికి వచ్చాను నేను. జీవించడానికి వచ్చాను. తర్వాత జీవించి నేను మళ్ళీ వెళ్ళిపోతాను. నా స్థానంలోకి నేను వెళ్ళిపోతాను. ఈ ప్రపంచం నాకు ఒక అద్దిల్లు. ఈ శరీరం నాకు అద్దిల్లు. ఎందుకంటే ఈ శరీరం నేను కాదు కదా! ఈ శరీరమే నేనైతే గనక దీన్నేమంటాం? ఇదెవరి చెయ్యి? నా చెయ్యి అంటే నేను కాదు కదా! చెయ్యి నేను కాదు కదా! ఈ చెయ్యి నేను కాదు కదా! ఇదేంటిది? ఎవరి తల? నా తల. అంటే ఇది నేను కాదు కదా! ఇదేంటిది? నా షర్టు. ఈ షర్ట్ నేను కాదు కదా! అలాగే ఇదేంటిది దేహము? ఇదెవరిది దేహము? నా శరీరము. అంటే నా అంటే ఎవరిక్కడ? నేను వేరే కదా! నా అంటే నేను. నేను వేరు, ఈ శరీరం వేరు. మరి మీరెవరంటే వాసవి అంటారు. మీరెవరంటే దశరథ రామయ్య అంటారు. మీరెవరంటే నేను స్వామినారాయణ అంటాను. నేను స్వామినారాయణనా? నేను దశరథ రామయ్యనా? నేను వాసవినా? నేనిది కాదు. నా దేహానికి నా తల్లిదండ్రులు పేరిది. పలకడానికి, పిలిపించుకోవడానికి, పిలవడానికి, గుర్తుకి. ఎందుకంటే భగవంతుడు నాకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి. మరి కాకులకి, పక్షులకి, చేపలకి, రొయ్యలకి, కుక్కలకి, గేదెలకి పేర్లున్నాయా? మనకు తెలీదు. వాటి భాషలో, వాటి భావాల్లో అవి కూడా పరిచయం చేసుకొని ఉంటాయి. వాటికేదో భావాలుంటాయి. ఆ భావాలతో అవి పరిచయం చేసుకుంటాయి. ఆ భావాలతో అవి మాట్లాడుకుంటాయి. మనకు అక్షరాలు ఎలా ఉన్నాయో వాటికి కూడా లిపి ఉంది. కుక్కలు మాట్లాడుకుంటాయి. కుక్కలు మురుగుతుంటాయి. కుక్కలు గొడవలాడుకుంటాయి. అట్లనే వాటి భాష ఆటలుకున్నాయి. కాబట్టి నేను ఈ శరీరాన్ని కాదు. నేను ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరంతో నేను జీవించడానికి వచ్చాను. మరి ఈ శరీరంతో జీవించడానికి వచ్చి నేను నా జీవితాంతము ఆరోగ్యంగా నీ శరీరం ఉండాలి. బలంగా ఈ శరీరంగా ఉండాలి. మరి ఈ శరీరం నేను బలంగా ఉండాలంటే నా భావాల్లో మార్పు రావాలి. అని ఈ విధంగా ఈ టైంలో మనము ఈ ఈ 2 గంటల సేపు మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవాలన్నమాట. మనల్ని మనం సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ లవ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇదన్నీ రావాలంటే లైట్ రీడింగ్, ఆధ్యాత్మిక పుస్తకం. ఒక మంచి నవలో, ఒక టీవీ చూడడము, ఎవరితో మాట్లాడడము, పిచ్చాపాటి మాట్లాడడము ఇవి కావు. మంచి ఆధ్యాత్మిక పుస్తకం తీసుకొని, అది సో కాల్డ్ గురువులు కాదు. భాగవతం అని, భగవద్గీత అని. ఫోనా? నా దగ్గర లేదు కదా! భాగవతం అని, భగవద్గీత అని, రామాయణం అని ఇట్లాంటి ఆధ్యాత్మిక పుస్తకం తీసి చదువుతున్నప్పుడు మనకు సమస్యలకి ఎన్నో సొల్యూషన్స్ అందులో దొరుకుతాయి. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని సమస్య లేదు. ఇది గుర్తెట్టుకోండి. ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేని సమస్య లేదు.
మరి ఈ సొల్యూషన్స్ సమస్యలకి ఈ సమస్యల సొల్యూషన్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకు ఆధ్యాత్మిక పుస్తకాలు దొరుకుతాయి. మహా ఋషులు ఎన్నో వాటి మీద ప్రయోగాలు చేసి మనకి భాగవతం రచించి పెట్టారు. మనకి రామాయణం రచించి పెట్టారు. సో, మంచి పుస్తకం తీసుకొని, ఆ పుస్తకం చదువుతుండాలి. చదువుతుంటే మనకి సమస్యకి ఎక్కడ సొల్యూషన్ దొరికేద్ది అందులోని. ఓకే. నా సమస్య సొల్యూషన్ దొరికింది. కాబట్టి నేను ఈ విధంగా జీవించొచ్చనమాట. అన్న ఆలోచన మనలో వస్తే, రేపటికి బీజము ఈ 2 గంటలే. రేపటికి బీజం ఈ 2 గంటలే. రేపు జీవించడానికి ఈ 2 గంటలే నాకు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ తీసుకునే టైం. తర్వాత ఈ టైంలో మీరేం చేస్తారంటే, ఒక టబ్ తీసుకొని, 2 గుప్పెట్లు కళ్ళుప్పు తీసుకొని దాంట్లో ఏసి, గోరువెచ్చగా ఉండాలి నీరయ్యి. బాగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉండాలి. 2 గుప్పెట్లు కళ్ళుప్పేసుకొని, మీ పాదాలు మునిగేలా దాంట్లో పెట్టుకొని, ఈ ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి దాంట్లో. ఎందుకంటే, ఈ ఇప్పటి వరకు పొద్దున్న, సాయంత్రం వరకు మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. ఏదేదో ప్రదేశాలు తిరుగుతుంటాము. ఎవరెవరితోనో కలిసి ఉంటుంటాము. ఎవరెవరితోనో కలిసి మాట్లాడుతుంటాం. సో, ఆ మాటల ద్వారా వచ్చిన ఎనర్జీ, మనం నడిసిన వల్ల వచ్చిన ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ పాదాల నుంచి ఈ సాల్ట్ తీసేసుకుంటాం. లైట్‌గా మసాజ్ చేసుకోండి పాదాలు. మీకు కిట్ వచ్చిందా? రేపు చెప్తానే. హ్మ్. ఆ! 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 ఆ కిట్‌లో మీకు చూపిస్తాను. దాంతో లైట్‌గా మసాజ్ చేసుకోండి పాదాలు. ఈ సాల్టు దాంట్లో ఏసేసిన తర్వాత. బయటికి ఒక అరగంట తర్వాత బయటికి. హ్మ్. హ్మ్. ఓకే. ఇది అర్థమైంది కదా మీకు? ఇందులో ఏమైనా డౌట్‌లుంటే అడగండి.